అతను ఏం చెప్పాడు స్టార్టింగ్లో అగ్ని పరీక్ష అప్పుడు నేను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నాలో సగ భాగం వాళ్ళ వైఫ్ అని చెప్పేసి అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా అతను ఇచ్చాడు, నా లైక్ శివుడు రాముడితో పోల్చుకుని వాళ్ళు ఏమన్నాడంటే లైక్ ఇంటర్వ్యూలో సగ భాగం నేను నా వైఫ్కి ఇచ్చాను అండ్ శివుడు పార్వతీదేవిని శపించినట్టు వాళ్ళు లూజర్స్, నన్ను లూజర్ అంటున్నారు, నేను కొట్టానని బహిరంగంగా చెప్పుకుంటున్నానని చెప్పి. బట్ నాట్ ఎట్ ఆల్ బుల్షిట్ అనమాట. అతను మాట్లాడేదంతా రాంగ్ వేలో మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళని కొట్టి ఆడవాళ్ళని హైలైట్ చేసుకోవడం ఏంటి అసలు? ఆడవాళ్ళని కొడితే అసలు పుట్టగతులు ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతని గేమే నచ్చలేదు. అతను ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడా అని ఉంది నాకైతే. ఆడవాళ్ళని మరి కింద పెట్టి 2 అడుగులతో పోల్చాడు కదా, ఆడవాళ్ళు ఇక్కడ మగవాళ్ళు అక్కడ అన్నట్టు మాట్లాడాడు కదా. అలా మాట్లాడే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మినిమం ఎథిక్స్ లేవు. ఎథిక్స్ లేకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడే ముందు అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,000 ఇలా చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తే అది మర్చిపోతున్నాడు. తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ గేమ్ బాగుంది, బట్ ఇన్నోసెంట్ గా ఉంటే వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. ఈరోజు కొత్తగా 2.0 చూసారుగా, మరి గుండు మ్యాన్ బాగా గట్టిగా అరిసింది. ఇప్పుడు ఓకేనా? గేమ్ చేంజ్ చేసి ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. టాప్ 5 ఎవరు ఉంటారు? ఐ థింక్ సో సంజన గ్యారంటీ. పోతాడా అని అడుగుతున్నారు. ఐ థింక్ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా హరిత హరీష్ ని ఎలిమినేట్ చేయాలి. చూస్తున్నా బ్రో, మన ఫేమస్ కదా బిగ్ బాస్ షో అనేది, ఫేమస్ షో ఇన్ ఆంధ్ర తెలంగాణ. సో ఐ విల్ సీ ఎవ్రీడే. నా ఫేవరెట్ రితు చౌదరి అండ్ సంజన. ఎందుకు బ్రో రితు చౌదరి బాగుంటారుగా ఇద్దరు సాలిడ్గా. అంటే వాళ్ళ యాక్టివిటీస్ పరంగా చెప్తుంటారా లేకపోతే అందంగా ఉంటారు ఫస్ట్, తర్వాత వాళ్ళు చూస్తేనే కిక్ ఉంటుంది గేమ్లో. హీరోయిన్ లేకుండా సినిమా బాగోదు కదా. హీరో విలన్ అనేది బిగ్ బాస్లో ఉండాలి. మన హీరోయిన్లు అయితే సంజన అండ్ రితు, కమెడియన్ అయితే మన జేఎం కమెడియన్ ఉన్నారు కదా, సుమన్ శెట్టి. దట్స్ హీ ఈజ్ ఆల్సో కమెడియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మన సొసైటీలో బిగ్ బాస్లో అందరూ సెలబ్రిటీసే వెళ్తున్నారు అనే టాక్ ఉండేది. దానివల్ల మన వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు, కామన్ మ్యాన్కి కూడా యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఆ కామన్ మ్యాన్లో కొంతమంది వచ్చారు. మన హరిత గారు వచ్చారు, హరిత హరీష్ గారు వచ్చారు. ఆయన విలన్ అయిపోయి ఓవర్ యాక్షన్ అంటే విలన్. అతను బిగ్ బాస్లో అతను వన్ ఆఫ్ ద విలన్ స్టోరీ సైకోలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఆయన బయట ఏదో చేశాను, వాళ్ళని చేశాను, వీళ్ళని చేశానని సోలో అంటున్నారు. అలా కాకుండా గేమ్ పరంగా మనము ఎంకరేజ్ చేస్తూ జోక్స్ వేస్తూ విలనిజాన్ని చూపించాలి. లేదనుకుంటే ప్రజల దృష్టిలో నెగిటివ్ అయిపోతారు, ఎలిమినేట్ అయిపోవాల్సే ఛాన్స్ ఉంది. అంటే తిండి తినకుండా 3-4 డేస్ నుంచి ఏం తినకుండా ఉన్నాడు ఎవరి కోసం? అంటే ఆయన కొంచెం బజ్జు ఉంది కాబట్టి అది తగ్గాలని తినట్లేదు. అట్లా అయితే జాలి రాదు. గేమ్ ఆడాలి, ఫిట్నెస్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఫిట్నెస్ పెరిగే కొలది లాస్ట్ వరకు ఎనర్జెటిక్గా కనబడితే జనాల్లో మంచి ఉత్సాహం, ఎంజాయ్ మూమెంట్ కనబడుతుంది. రాము రాథోడ్ గారు వాళ్ళ పేరెంట్స్ని చూసాము, వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మా అబ్బాయి లోపల చాలా కష్టాలు పడుతున్నాడు, తిండి లేకుండా తిప్పలు లేకుండా ఇక్కడ రాను అనుకొని సాంగ్స్ చేస్తూ ఉర్రూతలోగించే ఆయన సడన్గా ఒక రూమ్లో బందీ అయిపోయేసరికి వాళ్ళ ఫాదర్ ఏడ్ చేస్తున్నారు. కానీ ఇది అంతా వాళ్ళకి తెలియదు కదా, కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తెలీదు. సో ఆయన కూడా మంచి టాలెంటెడే, కాకపోతే కొంచెం గేమ్లో కొంచెం జోస్ తగ్గింది. ఆయన కొంచెం యాక్టివేట్ అవ్వాలి. సో మరి ఈ వీక్ ఎలిమినేషన్ అయితే మొన్న వీక్లో ఎలిమినేషన్ ఆమె అయిపోయింది, షష్ఠి అయింది. కొంచెం చాలామంది బాధపడుతున్నారు, ఎందుకంటే ఆమె కూడా కొంచెం సాలిడ్గా ఉంటుంది. సో సడన్గా ఆమె ఎలిమినేట్ అయిపోవడం అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఆమె అసలే యాంటీ ఆఫ్ జానీ మాస్టర్కి యాంటీగా అంటున్నారు. కానీ కాదు, నేను ఆర్టిస్ట్ని, హరికృష్ణ నా పేరు. ఓకేనా, ఇంకా చెప్పండి. టాప్ 5 రితు చౌదరి, సంజన, నెక్స్ట్ హరీష్ గారు కామన్ మ్యాన్, ఆయన కూడా ఉంటాడు టాప్ 5లో. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఉంటారు. నెక్స్ట్ హిమ్ము గారు, ఎమాన్యుయల్, ఆయన కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన నడుము లేదని గిల్లుతున్నారు అందరూ. చూడాలి. రితు చౌదరి పక్కా బాగుంటుంది కదా, సాలిడ్గా ఉంటుంది.
మంచి యాక్టర్, అందరినీ టెంప్ట్ చేస్తుంది. సో రితు చౌదరి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే గుండు అంకులు అందరినీ నువ్వు అంటున్నాడు, మరి ఆయననైతే మీరు అని పిలవాలంటున్నాడు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన కొంచెం పెద్దవాడిలా ఫీల్ అవుతున్నాడు, ఆయన సార్లా ఫీల్ అవుతున్నాడు. నువ్వు నేను అనేది కొన్ని వర్డ్స్ వచ్చేస్తాయి, దాన్ని మనం సర్దుకుంటూ పోవాలి. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అనే బ్యూటిఫుల్ వర్డ్ ఉంది కాబట్టి ఎవరిని ఎలా పిలిస్తే అలాగే రివర్స్ అవుతారు, అతను చూసుకోవాలి. అది అన్న గుండంకుల మీద చాలా మంది బయట కోపడుతున్నారు. సో మీకు అభిప్రాయం ఏంటి? ఆయన సైకోలో ప్రవర్తిస్తున్నట్టు కాబట్టి విలన్ అతను బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. సైకో విలన్ క్యారెక్టర్, అది కూడా ఉండాలి, కిక్ ఉంటుంది. అతను లేకపోతే ఇంకా డల్ అయిపోతుంది బిగ్ బాస్. అతని స్ట్రాటజీ అనొచ్చా? ఈ నెగిటివ్ ద్వారా కూడా ఆడియన్స్ ఎక్కువ పాజిటివ్ అనేవి రెండు ఉండాలి. అది ఉంటేనే గేమ్లో కొంచెం పవర్ పెరుగుతుంది. అది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఎందుకంటే సైలెంట్గా అలా ఉండి గేమ్ ఆడుకుంటూ ఉంటే జనాలు లైక్ చేయరు. అలాగే ఇప్పుడు షష్ఠి ఎలిమినేట్ అయిపోయినట్టుగా అందరూ ఎలిమినేట్ అయిపోతారు. కొంచెం ఆయన స్ట్రాటజీ అలాగ ఉంటుంది. ఆయన ఒక స్పెషల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇట్లా అగ్రెసివ్ ఉండడం వల్ల బిగ్ బాస్లో కంటిన్యూ అవ్వచ్చు అని. యా ఆఫ్ కోర్స్ కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే గేమ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. అతనికి యాంటీ అయ్యే కొద్ది జనాల్లో నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అది సో ఓకే. సంజన అంటే ఎలా అనిపిస్తుంది అండి? యా సూపర్. సంజన ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. ఆల్రెడీ చాలా మూవీస్ చేసింది. బుజ్జిగాడు అంటూ మంచి ఫేమస్ మూవీస్ చేసింది. సాలిడ్గా ఎంటర్ అయింది. సో ఆమెకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్లో గెలవడానికి. కెప్టెన్ గా తను వర్త్ అంటారా? యా 100% తన పర్ఫార్మెన్స్. తన కెప్టెన్సీ బాగా చేస్తుంది. ఎందుకంటే ఆమెకు స్ట్రిక్ట్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది కాబట్టి భయపడతారు జనాలు ఆమెను చూసి. భయపడతారు. యా ఆఫ్ కోర్స్ జనాలు భయపడతారు, కానీ లోపల ఉన్న హౌస్ మేట్స్ అయితే వాళ్ళు భయపడతారు. అదే మరి జనాలు మీన్స్ కంటెస్టెంట్స్ వాళ్ళు భయపడతారు చూసి. ఆమెను చూసి భయపడరు. వాళ్ళు ఎట్లా భయపడతారు అంటే అక్కడ భయం వేరు, ఇక్కడ భయం వేరు. బయట మాట వినట్లేదు, అక్కడ కెప్టెన్ అన్న పేరుకే తప్ప అని అన్నట్టు అంటున్నారు. అంటే కొంచెం అనిపించిందా మీకు? అదేం అనిపించలేదు. కెప్టెన్ అంటే కూల్ అండ్ హాట్గా ఉండాలి. ఆమె రెండు మేనేజ్ చేస్తుంది.